Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail Guiding Aspirants to Become Officers. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి అకౌంటింగ్. ఇట్స్ ఎ క్విక్ రివిజన్ సెషన్ ఆఫ్ దిస్ టాపిక్. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం అండ్ నవంబర్ మంత్ ఎండ్లో ఎగ్జామ్ ఉన్న విషయం మీకు తెలుసు. దానికి రిలవెంట్గా ఎంసీక్యూస్ కానీ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము. అయితే ఈ ఎగ్జామ్కి అకౌంటింగ్ ఈజ్ వెరీ కీ రోల్ అండి. అంటే ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్స్ రిలేటెడ్ టు అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్, లేబర్ లాస్ అండ్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ దీస్ సెషన్స్ టూ ఇన్ అప్కమింగ్ డేస్. ఈ పర్టికులర్ టాపిక్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, మనం జనరల్లీ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఆర్ సంథింగ్ ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలాంటివి ప్రిపేర్ అయినప్పుడు జనరల్ స్టడీస్ కామన్ ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అవుతూ రాయగలుగుతాం. బట్ వెన్ ఇట్స్ కమింగ్ టు ఈపీఎఫ్ఓ, అకౌంటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్ ఉన్నాయని చెప్పి వాట్ వీ డూ, వీ స్కిప్ దీస్ టాపిక్స్ అండి. బట్ దీస్ ఆర్ ద హైయెస్ట్ వెయిటేజ్. అంటే లేబర్ లాస్ కానీ, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ, ఆడిటింగ్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ సైన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఆల్ దీస్ క్యారీస్ నియర్లీ 15% ఈచ్ టాపిక్ వెయిటేజ్ అండి. సో జస్ట్ ఇమాజిన్. అలా అని చెప్పి మీరు అకౌంటింగ్ సిలబస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఆడిట్ ఏంటి, లెడ్జర్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి అని చెప్పి మీరు వెళ్ళి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ సమ్ బీకామ్, ఎంకామ్ ఆర్ పిహెచ్డి చేయట్లేదు. అట్ ది సేమ్ టైమ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు అటెండ్ దిస్ సిఏ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్కి 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 10 to 12లో డెఫినెట్లీ మోడరేటే ఉంటాయి అండ్ మోస్ట్ బేసిక్ క్వశ్చన్సే ఇస్తారు. అట్లీస్ట్ 7 to 8 మీరు ఆన్సర్ చేయగలిగినా కూడా, రైట్ ఆప్షన్స్ చూస్ చేయగలిగినా కూడా ఇట్ విల్ బి లైక్ మచ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ స్కోరింగ్ ద బెస్ట్ మార్క్స్ అన్నట్టు. ఈ సెషన్ పెట్టడానికి రీజన్ అదే అండి. సిలబస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్ ట్రెండ్ కూడా కంపారిటివ్లీ యూపీఎస్సీ, సిఎస్సి చాలా ఈజీ ఉంటుంది. మీరు జస్ట్ కొంచెం ఫోకస్డ్గా కామన్ సెన్స్ యూస్ చేసి, లాజిక్ అప్లై చేసి ఆన్సర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అకౌంటింగ్ అంటే ఏదో రాకెట్ సైన్స్ కాదండి. అక్కడైనా మనం ఇంకా కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్స్ ఇవన్నీ కాంబినేషన్స్ చదువుతాం, కానీ అకౌంటింగ్ అంటే డే టు డే అకౌంట్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అంతే. మనకి ఎలాగో తెలుసు కదా, ఎకానమీలో చదువుతాం ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, డెబిట్ ఏమంటారు, క్రెడిట్ ఏమంటారు, ఇవన్నీ బేసిక్స్ మనకి తెలుసు. సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దట్ లాస్ అండ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, ఆ లాస్ అండ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి హ్యాండిల్ చేసే స్పెషలిస్ట్ డెఫినెట్లీ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ దీస్ అకౌంటింగ్ టేకెన్ కేర్ ఆఫ్ టాలీ చేసిన పీపుల్. సో ఆ స్ట్రీమ్ని హ్యాండిల్ చేయడానికి చదువుకోవాల్సిన వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ అకౌంటింగ్. అంతే, సింపుల్ అండి. అంతకు మించి ఇట్స్ నథింగ్ లైక్ అమ్మో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అంత బేసిక్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏం కావాలో అది చదువుకొని వెళ్తే సరిపోతుంది. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, దిస్ ఇస్ ద వెయిటేజ్ అండ్ దోస్ ఆర్ ద టాపిక్స్. అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్ అండి. బేసిక్గా మన ఇంటర్మీడియట్ లెవెల్ అకౌంటింగ్ బుక్స్ కానీ, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ బేసిక్ అకౌంటింగ్ బుక్స్ కానీ తీసుకొని మీరు ఒక్కసారి ఈ పర్టికులర్ టాపిక్స్ని ఒక సింగిల్ రీడింగ్ ఇస్తే సరిపోతుంది. ఆర్ ఇఫ్ పాసిబుల్ టైం పర్మిట్స్ అంటే స్టిల్ టైమ్ ఈస్ దేర్ కాబట్టి ట్రై టు గివ్ అట్లీస్ట్ 2 రీడింగ్స్ అండి. అంటే దీస్ ఆర్ ద టాపిక్స్ లైక్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ కానీ, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ ఈవెంట్, బ్రాంచెస్, బేసిక్స్, ఆబ్జెక్టివ్స్, టైప్స్, ప్రిన్సిపల్స్, ట్రాన్సాక్షన్స్ అండ్ ఏదైతే ఇది ఉందో ఈ అకౌంటింగ్ బుక్, జర్నల్, లెడ్జర్, క్యాష్ బుక్, ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇక్కడ నుండే మోస్ట్లీ క్వశ్చన్స్ వస్తాయండి. నేను మీకు అదే చెప్తున్నాను, బేసిక్ కాన్సెప్ట్సే అడుగుతాడు. హీ డజంట్ గో ఇన్ టు ద డెప్త్ వెళ్ళి ఒక సిఏ లెవెల్ ఆఫ్ ఆన్సర్ మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడు. అండ్ ఇవన్నీ కూడా బేసిక్ టర్మినాలజీ మీనింగ్స్ ఏంటి తెలుసుకుంటే హాఫ్ ఆఫ్ ద టాస్క్ డన్ అండి. మీకు హాఫ్ వర్క్ అక్కడే అయిపోయినట్టు. నేను ఈ బేసిక్ వర్డ్స్ ఏంటి, మీనింగ్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో అడిగిన కాన్సెప్ట్స్ ఏంటి అంతా కూడా చాలా ఈజీగా పిక్ ఫార్మాట్లో, ఇమేజెస్ ఫార్మాట్లో నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేశాను. మీరు ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్లో అవి చూస్తే మీకు సరిపోద్ది. అంటే క్లియర్ కట్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ జర్నల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లెడ్జర్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మళ్ళీ ఇందులో టైప్స్ ఏమొస్తాయి, ప్రామిసరీ నోట్ ఏంటి, హౌ టు కీప్ దట్. సో ఇవన్నీ కూడా ఒకసారి అక్కడ అప్లోడ్ చేసాం, చూడండి సరిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్. అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, డెబిట్కి క్రెడిట్కి మెయింటైన్ చేయడానికి రూల్స్ ఏంటి,
ట్రయల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, అసలు ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా 1 పేజెస్లో ఇమేజెస్ వచ్చేటట్టు నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్__ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్, ఇది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఐడి అండి. ఇక్కడ పోస్ట్ చేశాను, ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ పీవైక్యూస్ మీరు ఒకసారి ఎలా చేయాలి చూసుకుంటే సరిపోతుంది, మీకు సగం కాన్సెప్ట్ వచ్చేసినట్టే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, మీకు చాలా సింపుల్గా చిన్న పిల్లలకి చెప్పినంత ఈజీగా చెప్పానండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్పినంత ఈజీగా. అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు బిజినెస్ అండి. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అగైన్ మళ్ళీ ఎందుకు చేస్తాము, అసలు ప్రాఫిట్ లాస్ ఏంటి, మనం ఏం ఇన్కర్ చేస్తున్నాము, ఏం ఎక్స్పెన్సెస్ చేస్తున్నాము తెలిస్తేనే కదా హౌ ద బిజినెస్ ఈజ్ రన్నింగ్ అనేది తెలుస్తుంది. దెన్ ఓన్లీ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్నది, ఒక ప్లాన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా చేయాలని ఎలా ప్రిపేర్ చేస్తామో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అంతే. దే రెగ్యులేట్స్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ దే రెగ్యులేట్స్ ద ఇన్కమ్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు కూడా దీస్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ విచ్ హెల్ప్ఫుల్ హౌ మచ్ యూ హ్యావ్ టు పే అన్నది తెలియడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, దీస్ ఆపరేషన్స్ అగైన్ ఆఫ్ 2 టైప్స్ అకౌంటింగ్ ఫర్ బిజినెసెస్. అవేంటి, ఒకటి మేనేజీరియల్ అయితే ఇంకొకటి కాస్ట్ అకౌంటింగ్. మేనేజీరియల్ అకౌంటింగ్ అగైన్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ టీమ్స్ టు మేక్ బిజినెస్ డెసిషన్స్ అయితే, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, కాస్ట్ అకౌంటింగ్ హెల్ప్స్ బిజినెస్ ఓనర్స్ టు డిసైడ్ హౌ మచ్ ఎ ప్రొడక్ట్, దానివల్ల ఒక ప్రోడక్ట్కి కాస్ట్ ఎలా డిసైడ్ చేయాలి అన్నది తెలుస్తుంది. బికాస్ ఆఫ్ ద అమౌంట్ దే ఆర్ ఇన్వెస్టింగ్, దానివల్లే కదా ఒక పెన్ కాస్ట్ కానీ ఒక బుక్ కాస్ట్ కానీ 5 రూపీస్ పెట్టాలా 6 రూపీస్ పెట్టాలా ఇవన్నీ తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి, ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ ఫాలో ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, వాటిని జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. While preparing financial statements, everyone follows these అండి. అండ్ ఫైనల్లీ దీస్ ఆర్ ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరు చేస్తారు, టు రన్ ఏ బిజినెస్ డెఫినెట్లీ, యాజ్ వెల్ యాజ్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్, అంటే కస్టమర్స్కి, మేనేజర్స్కి, క్రెడిటర్స్కి, ఈవెన్ గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ అసెస్మెంట్ కోసం, ఆల్ దీస్ థింగ్స్, ఈవెన్ ఎంప్లాయీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఆల్సో, so that their salaries and everything can be calculated properly. So these are the users of accounting information అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ ఆర్ 8 స్టెప్స్ ఇన్ అకౌంటింగ్ సైకిల్. ఈ స్టెప్స్ డెఫినెట్లీ అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి, సిలబస్ ఏంటో చూస్తాం, నెక్స్ట్ పీవైక్యూస్ ఏంటో చూస్తాం, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి బయటికి తీసి అసలు మనకి ఎన్ని క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి, మనకి కాన్సెప్ట్స్ ఎప్పుడైనా విన్నామా లేదా చూస్తాం. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి చూస్తాం. తర్వాత ఓకే మనం సొంతగా చదువుకోగలుగుతామా, కోచింగ్కి వెళ్తామా, ఓకే కోచింగ్కి వెళ్ళిన తర్వాత మనకు అది సఫిషియెంటా, లేకపోతే మెంటర్షిప్ కావాలనుకుంటున్నామా, మెంటర్షిప్తో సరిపోతుందా, లేకపోతే రిపీటెడ్లీ టెస్ట్ సిరీస్ అటెండ్ అయ్యి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఆర్ అండర్ mentorship we are trying to improve our preparation అన్నది. These are the types of steps which we do for while preparing a competitive exam కదా. సిమిలర్లీ ఒక అకౌంటింగ్ ప్రాసెస్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దే ఫాలో ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండి. అందులో ఏంటి, అసలు ఏ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాలి, ఏ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయొద్దు. జర్నల్ ఎంట్రీస్ అంటారు, అంటే అగైన్ వాటిలో చేసే ఎంట్రీస్, క్యాష్, డెబిట్, క్రెడిట్ సైడ్ ఏవి రావాలి, అంటే పెట్టి క్యాషెస్, ఇలా మళ్ళీ టెర్మినాలజీస్, మీకు అంత డీటెయిల్స్ అవన్నీ అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అగైన్ లెట్ జస్ట్ ప్రిపేర్ చేయడం, దెన్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత బ్యాలెన్స్ షీట్స్ చూసుకోవడం, వర్క్ షీట్స్ ప్రిపేర్ చేసి వాటిలో ఎంట్రీస్ చేయడం. ఇట్స్ ఆల్ ఎ ప్రాసెస్ ఆఫ్ నథింగ్ బట్ ఎంట్రీస్ అండి. అంటే వచ్చే ఎక్స్పెన్సెస్ని, ఇన్కమ్ని ఎంట్రీస్ చేసి బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది, అది ఫైనల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అన్నది బ్యాలెన్స్ అవ్వాలి. లేదు మైనస్లో ఉంది అంటే ఇట్స్ ఎ లాస్, లేదు ప్లస్లో ఉంది అంటే ఇట్స్ ఎ ప్రాఫిట్, అంటే సర్ప్లస్ డెఫిసిట్ అన్నట్టు. అంతే, ఫైనల్గా క్లోజింగ్ బుక్స్ చేస్తారు. ఎందుకు అని అంటే ఓకే దీస్ ఆర్ ద యాన్యువల్ స్టేట్మెంట్స్, దీస్ ఆర్ ద ఫైనల్లీ క్లోజింగ్ ఆఫ్ ద అకౌంట్స్, క్లోజింగ్ ఆఫ్ ద బుక్స్ చెప్తాం కదా, మార్చ్లో కంప్లీట్ అయిపోతుంది ఫినాన్షియల్ ఇయర్ అనేది, అలా అన్నమాట. దట్స్ ఇట్ అండి. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండి. ఈ కీవర్డ్స్ ఏంటి, వీటి మీనింగ్స్ ఏంటి, టెర్మినాలజీస్ ఏంటి, చాలా డీటెయిల్డ్గా ఇమేజెస్ నేను మళ్ళీ చెప్తాను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇట్స్ ఎ టైం టేకింగ్ కాన్సెప్ట్, బట్ జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చి ఓకే
కాన్సెప్ట్ ఒక 4 or 5 ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు దిస్ ఈజ్ ఎస్ కమ్స్ అండర్ ఆర్ ఇది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నట్టు బిజినెస్ ఎంటిటీ, డ్యూయల్ ఆస్పెక్ట్, అకౌంటింగ్ పీరియడ్, ఇంక సంథింగ్ లెడ్జర్ అన్నాడు అనుకోండి, లెడ్జర్ కాన్సెప్ట్ అని ఇచ్చాడు 4th ఆప్షన్. మీకు డెఫినెట్లీ తెలియాలి లెడ్జర్ అన్నది నాట్ ఏ అకౌంటింగ్ కాన్సెప్ట్, దట్ డజంట్ కమ్స్ అండర్. సో దీస్ ఆర్ ద 9 అని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకోండి. రట్టా కొట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కొంచెం అర్థం చేసుకుంటే చాలు. అండ్ ఎస్, అకౌంట్స్ అగైన్ ఆఫ్ 3 టైప్స్ అండి. ఈ అకౌంట్స్ 3 టైప్స్లో ఇవే బేసిక్స్, ఇవే అడుగుతాడు, అంతకు మించి డీటెయిల్డ్గా వెళ్ళడు. పర్సనల్ అకౌంట్ ఉంటుంది, రియల్ అకౌంట్ ఉంటుంది, నామినల్ అకౌంట్స్ ఉంటాయి. అకౌంటింగ్లో ఎప్పుడు కూడా చేసే ట్రాన్సాక్షన్ పర్పస్ ఒకటే, టు చెక్ అవుట్ ద ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్ ఎంటర్ చేస్తారు. సో ఆల్వేస్ బండ గుర్తు పెట్టుకోండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సింపుల్ అండి. అంటే మనం రిసీవ్ చేసుకునేది డెబిట్, మనం బయటికి ఇచ్చేది క్రెడిట్. అంటే అన్ని ఎక్స్పెన్సెస్ని మనం డెబిట్ సైడ్ రాయాలి, లాసెస్ని కూడా డెబిట్ సైడ్ రాయాలి, అండ్ ఇన్కమ్స్ని, గెయిన్స్ని క్రెడిట్ సైడ్ రాయాలి. ఇలా ఉంటుంది బ్యాలెన్స్ షీట్. ఇక్కడ డెబిట్ వస్తుంది, ఇక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ రాస్తుంటారు, అంటే నేమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఇలా రాస్తుంటారు, అండ్ ఇటు సైడ్ రూపీస్ వేస్తారు. సో ఆ రూపీస్ అంటే ఇలా రూపీస్ వేసినప్పుడు ఫైనల్గా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి, దిస్ హోల్ చార్ట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. అయితే ఫైనల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి, ఒకవేళ సర్ప్లస్ వస్తే దెన్ ఇట్స్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ప్రాఫిట్, లాస్ వస్తే మైనస్ వచ్చిందంటే దెన్ ఇట్స్ కమ్స్ అండర్ లాస్ అండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ హౌ దే ప్రిపేర్ ద చార్ట్. అండ్ అగైన్ ఈ పర్సనల్ అకౌంట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఎలా? న్యాచురల్, ఆర్టిఫిషియల్ అండ్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను చూడండి. సో దీస్ రిలేటెడ్ టు పర్సన్స్ అండి, యాజ్ ఆల్రెడీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేట్స్ కదా. అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ లైక్, ఇక్కడ మళ్ళీ టాంజిబుల్, విచ్ ఆర్ టచ్, విచ్ ఆర్ ఫీల్, ఆ అకౌంట్స్, శాలరీ అకౌంట్స్, వేజెస్ అకౌంట్స్ ఇవన్నీ అంటారు. అంటే అగైన్ విచ్ అకౌంట్స్ కమ్స్ అండర్ అంటే రెంట్ అకౌంట్స్ కమ్స్ అండర్, శాలరీస్ అకౌంట్స్ కమ్స్ అండర్. ఇవి మళ్ళీ అంత డీటెయిల్గా వెళ్ళకండి, ఎందుకంటే మీకు అంత టైం లేదు. హార్డ్లీ 10 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు బేసిక్ కాన్సెప్ట్ ఏం అర్థం అవ్వాలో అంతవరకు వెళ్ళండి, సరిపోతుంది. సో ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ డీల్స్ విత్ ద అకౌంట్స్ రిలేటింగ్ టు పర్సన్స్, ఫర్మ్స్, కంపెనీస్, మ్యాన్-మేడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ అకౌంట్స్. ఇది డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అగైన్ దట్ ఆఫ్ 3 టైప్స్, న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్స్. దట్స్ ఇట్. అందులో మళ్ళీ ఇవి వస్తాయి అంతే, అంతకు మించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూద్దాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాలెన్స్ షీట్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. అసెట్స్, లయబిలిటీస్, ఓనర్స్ ఈక్విటీ, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, ప్రాఫిట్స్, డెబ్టర్స్, క్రెడిటర్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్. డెఫినెట్లీ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఓనర్స్ ఈక్విటీ ఏంటి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అనుకోవచ్చు, మరి రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్స్ కూడా వేస్తారు కదా అంటే, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి రెవెన్యూ, ఎక్స్పెండిచర్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫామ్లను ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆన్సర్స్ నేను కొన్ని ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను. మీరు కూడా కొంచెం ఆలోచించి కామన్ సెన్స్ యూస్ చేసి ట్రై టు సార్ట్ అవుట్, అంటే ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ కమెంట్ దెన్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్ అండి. ఆన్సర్స్ని కామెంట్ రూపంలో టైప్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. విచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షోస్ ద అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఓనర్స్ ఈక్విటీ. ఇదే క్వశ్చన్ని కొంచెం తిప్పి అడిగితే ఇలా వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ బ్యాలెన్స్ షీట్. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ అండి. చాలా సింపుల్. మనం డైలీ ఏదైతే చేస్తామో బ్యాలెన్స్ షీట్స్, డైలీ ఏదైతే మనం క్లాస్లో ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవే ఎగ్జామ్స్లో వస్తాయి, అంతకు మించి ఏం అడగడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్వశ్చన్ చూడండి, హిస్టారికల్ కాస్ట్ ఇన్ అకౌంటింగ్ రిఫర్స్ టు the market value of an asset, the cost of an asset at the time of purchase, or the depreciation cost of an asset. ఇక్కడ చాలా ఈజీగా చూడండి, ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ అన్నాడు. సో ఈ ఆప్షన్స్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందా? ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మార్కెట్ ట్రెండ్ అంటే అది డెఫినెట్లీ కరెంట్, హిస్టారికల్ అవ్వదు. డిప్రిసియేషనా అంటే హిస్టారికల్ కాస్ట్ అడిగాడు, కానీ అక్కడ డిప్రిసియేషన్ అంటే డిక్రీజ్ అన్నది అడగలేదు, వాల్యూ అడగలేదు. సో కొనేటప్పుడు at the time of purchase అంటే 4 years బ్యాక్, 3 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ పర్చేస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ అసెట్ యొక్క కాస్ట్ ఏంటి అన్నది హిస్టారికల్ కాస్ట్ మీనింగ్ అన్నది. ఇందులోని
పెద్ద ఇంగ్లీష్ ఏముంది, పెద్ద టెక్నికల్ టెర్మినాలజీ ఏముంది, పెద్ద కష్టం ఏముందండి. సింపుల్‌గా బేసిక్ ఇంగ్లీష్ మనకు అర్థమయ్యి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో, దిస్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. హిస్టారికల్ కాస్ట్ అనగానే 4 ఆప్షన్స్ చదివితే కొంచెం లాజిక్ అప్లై చేస్తే ఓకే. హిస్టారికల్ అంటున్నాడంటే పాస్ట్. పాస్ట్ అంటే డెఫినైట్‌లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. ఓకే. ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ దాని కాస్ట్ ఎంతుంది అన్నది ఈ క్వెషన్ మీనింగ్ అన్నమాట అని అర్థం చేసుకొని రాయాలండి. ఇక్కడ నేను మీకు హోల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఒక 10 క్లాసెస్ అని చెప్పి క్లాస్ 1, 2, 3 అని అకౌంటింగు, బేసిక్స్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్, టైప్స్ అండ్ హౌ టు ప్రిపేర్ లెడ్జర్స్, వాట్ ఆర్ ద ట్రయల్ బ్యాలెన్స్, కీవర్డ్స్, మీనింగ్స్, ప్రీవియస్ క్వెషన్స్ అని ఒక 10 క్లాసెస్ రిలీజ్ చేయొచ్చు. బట్ అంత టైం మీకిప్పుడు లేదు కాబట్టి ఉన్న టైంలోని ఎలాగ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ఎనర్జీ అండ్ టైమ్‌ని పర్ఫెక్ట్‌గా ఎగ్జామ్ టైమ్‌లో కామన్ సెన్స్ అప్లై చేసి ఎలాగ రైట్ ఆప్షన్స్ చూస్ చేయొచ్చు అన్నది మీకు అర్థం అవ్వడానికి ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్, ఈ పర్టిక్యులర్ సెషన్ చేయడం అండి. అండ్ అకౌంటింగ్ అనగానే అమ్మో! అదేదో టెక్నికల్ సబ్జెక్ట్ కదా! ప్రొఫెషనల్ సబ్జెక్ట్ కదా! అది వదిలేసి ఎలాగో జీఎస్, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతాం కదా! ఎళ్లి రాసేద్దామని మాత్రం పొరపాటున అనుకోవద్దు. కొంచెం ఆలోచిస్తే గనక ఇట్స్ అన్ ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్ అండ్ డెఫినైట్‌లీ హెల్ప్స్ యూ టు స్కోర్ బెస్ట్ అండి. సో, ఈ అకౌంటింగ్ సెషన్ వీడియో మీకు రిలీజ్ చేయడానికి రీజన్ ఇదే. అండ్ యెస్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండి? నేను మళ్ళీ అదే చెప్తున్నా. ఇవి టెక్నికల్ టర్మ్సే కానీ కొంచెం మనం ఆలోచించండి. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అని వేటినంటాము? విచ్ ఆర్ ఓన్లీ క్యాష్ వైల్ లాంగ్ టర్మ్ అసెట్స్ ఆర్ టాంజిబులా? షార్ట్ టర్మ్ assets are converted into cash within a year, long term takes long time. Short terms are depreciate faster than long term. అంటే ఇక్కడ చూడండి మీనింగ్స్ చూడండి సింపుల్‌గా. షార్ట్ టర్మ్స్ ఆర్ ఇంటాంజిబుల్. ఇవన్నీ చదివిన తర్వాత మీకు ఏమర్థం అవ్వాలి? ఓకే. వితిన్ షార్ట్ పీరియడ్‌లో అసెట్స్‌ని క్యాష్ ఫార్మ్‌లో చేంజ్ చేయగలిగితే దోస్ ఆర్ కాల్డ్ షార్ట్ టర్మ్ అసెట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోస్ హూ ఆర్ వెరీ ఈజీ టు కన్వర్టబుల్ ఇంటూ రెడీ క్యాష్. లాంగ్ టర్మ్ అసెట్స్ టేక్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కానీ అంటే అగైన్ దీస్ ప్రాపర్టీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దోస్ ఆర్ కాల్డ్ లాంగ్ టర్మ్ అసెట్స్. సో ఆప్షన్ ఇక్కడ బి అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ అసెట్? ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా రియల్ ఎస్టేట్ అని ముందు క్వశ్చన్స్ చెప్పినప్పుడు సిమిలర్ లాజిక్. ఇక్కడ క్యాష్, ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్ చూస్తే అర్థమైపోతుంది. ఆప్షన్లో నాటే అన్నాడు. సో డెఫినెట్లీ ల్యాండ్ అండి. ఏ మార్ట్‌గేజ్ పేయబుల్ బియాండ్ 1 ఇయర్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది కొంచెం మనకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ డెఫినెట్లీ ఎవ్రీడే మనం చేస్తుంటాం ఏదో ఒకటి యూపీఐ, ఫోన్‌పే అది ఇది అని. సో నార్మ్స్ ఏంటి, మార్ట్‌గేజెస్ ఏంటి ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా! దీని ఆన్సర్ ఒకసారి కొంచెం ఆలోచించి మన కమెంట్ సెక్షన్స్‌లో ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. అది షార్ట్ టర్మా, లాంగ్ టర్మ్ లయబిలిటీయా, కరెంట్ అసెటా, ఇంటాంజిబుల్ అసెటా? వీటి మీనింగ్స్ నేను మళ్ళీ చెప్తున్నా. టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్‌లో పెట్టాము. ఒకసారి చూడండి. సో షార్ట్ టర్మ్ లయబిలిటీస్ మస్ట్ బి రీపేడ్. అంటే మీరు ఇప్పుడు లయబిలిటీస్ ఉన్నాయి. దే హాస్ టు బి రీపే సో దట్ మళ్ళీ మీకు అది డెఫిసిట్ కింద కన్వర్ట్ అవ్వకూడదంటే షార్ట్ టర్మ్ అన్నాడు. సో కొంచెం ఆలోచించండి. 3 ఇయర్సా, 5 ఇయర్సా, ఇన్ని ఇయర్స్ టైం తీసుకున్నారు అని అంటే డెఫినెట్లీ క్లోజింగ్ బుక్స్ మనం మాట్లాడాం కదా! వాటిలోని ఇంపాక్ట్ పడుతుంది. డెఫిసిట్ పడుతుంది. ఆడిటింగ్‌లో మళ్ళీ అకౌంటింగ్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. 6 మంత్స్ అంటే వితిన్ ఇంత షార్ట్ పీరియడ్‌లో ప్రిపేర్ చేయలేడు. సో డెఫినెట్లీ 1 ఇయర్ అయ్యుండొచ్చు. అలా ఆలోచించడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ మీకు ఎలా ఆలోచించి రైట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, సబ్జెక్ట్ ఎంత ఈజీగా యూ కెన్ కంక్వెర్ సో దట్ ఎగ్జామ్‌లో ఎక్స్ట్రార్డినరీ స్కోర్ తెచ్చుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. బికాస్ ఈపీఎఫ్ఓ సచ్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ పోస్టింగ్ అండి. Those who didn't cleared UPSC prelims, CSC prelims means this is a golden opportunity. ఇది వదులుకోవద్దండి. అందుకనే అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చేతిలో ఏదైనా ఉండేటప్పుడు అది ఆపర్చునిటీ అయినా, లేకపోతే ఛాన్సెస్ అయినా, అటెంప్ట్స్ అయినా, టైం అయినా, మనీ అయినా వాల్యూ తెలీదు. పోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు బాధపడాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కూర్చొని మూవీసు, రీల్సు లేకపోతేనేమో యూట్యూబ్ లేకపోతే ఫ్రెండ్స్‌తో కూర్చొని టీ తాగే బదులు ఈ సెషన్ ఒక 20 మినిట్స్ చూసారంటే మీకు చాలా స్ట్రాంగ్ కమాండ్ వస్తుందండి. ఎగ్జామ్‌కి ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుంది, ఎగ్జామ్ ఎంత సీరియస్‌నెస్ ఉండాలి. ఓకే. అంత టఫ్ టాపిక్‌ని కూడా ఎంత ఈజీగా మనం కొంచెం బేసిక్ నాలెడ్జ్‌తో క్లియర్ చేయొచ్చు అన్నది మీకు తెలుస్తుంది. నేను అందుకే సిన్సియర్‌లీ రిక్వెస్ట్ చేస్తున్నా. టైమ్ అండ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. అటెంప్ట్స్ ఉండేటప్పుడు వాల్యూ తెలీదు. రేపు పొద్దున్న అటెంప్ట్స్ అయిపోయిన వాడిని ఎళ్లి అడగండి. అదెంత పెయిన్‌ఫుల్లో. సిన్సియర్‌లీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోవడం ఎంత
ఎంత పెయిన్ఫుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీపుల్ హ్యావ్ ఏ రాంగ్ అజంప్షన్ ఆఫ్ అది ఒక్కటి పట్టుకుంటే ఒకటే రాస్తాం. లేదండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేయాలి, రాయాలి. ఇట్ గివ్స్ యూ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఎగ్జామ్ సబ్జెక్ట్ కంటెంట్ అండి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మంచిగా ఈపీఎఫ్యూలో మంచి ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ, సిఎస్సి ఆర్ వాట్ ఎవర్ ఎగ్జామ్ ఆర్ ఎయిమ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ కదా. సో ఫోకస్ ఆన్ దాట్ అండి. And yes, stock refers to cash kept in the bank, goods unsold at the end of an accounting period, money owed by customers, discounts received. ఇక్కడ స్టాక్ అంటే కొంచెం ఆలోచించండి. స్టాక్ అని దేన్ని అంటాం? డెఫినెట్లీ గార్మెంట్స్ కానీ, లేకపోతే అంటే ఇండస్ట్రీస్లో గార్మెంట్స్, టెక్స్టైల్స్, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా మనం అక్కడ స్టాక్ని ప్రిజర్వ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ స్టాక్ అంటే క్యాష్ అవ్వదు, మనీ అవ్వదు, డిస్కౌంట్ అవ్వదు. క్లియర్ కట్గా తెలుస్తుంది. గూడ్స్ విచ్ వర్ అన్సోల్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ అన్ అకౌంటింగ్ పీరియడ్, దాన్ని స్టాక్ కింద, అంటే స్టాక్ పర్చేసింగ్ అని అంటాం కదా, స్టాక్ సేల్ అంటాం కదా, అలాగా దాన్ని అకౌంటింగ్లో గూడ్స్ కింద దే కెప్ట్ ఇట్ యాజ్ ఇన్ బ్యాలెన్స్ షీట్లో అలా రాస్తారు. అవన్నీ కూడా మీరు పక్కన పెట్టిన ఈ ఆప్షన్స్ని బట్టి మీకు అర్థమైపోద్ది, ఓకే స్టాక్స్ అంటే గూడ్స్ అని. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. సో విచ్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్ విల్ నాట్ అపియర్ ఇన్ ద సేల్స్ అకౌంట్? సేల్స్ అకౌంట్లో ఏది రాదు? క్రెడిట్ సెల్లింగ్ అండ్ ఇన్వర్టరీ ఐటమ్సా, సెల్లింగ్ ఏ బిజినెస్ వెహికలా, క్రెడిట్ సేల్స్ టు కస్టమర్సా, క్యాష్ సేల్స్ ఆఫ్ గూడ్సా? నేను చెప్పిన లాజిక్స్ని బట్టి కొంచెం ఆలోచించి దీని ఆన్సర్ని టైప్ చేయడానికి పెట్టడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ నేను ఆన్సర్స్ని మళ్ళీ పెడతాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పెట్టి క్యాష్ అకౌంట్ ఈస్ ప్రైమర్లీ యూస్ఫుల్. పెట్టి అంటే వర్డ్లోనే తెలుస్తుంది కదా అండి, స్మాల్ అంటే మైనర్ ఆర్ స్మాల్. సో లార్జ్ కాదు, లాంగ్ టర్మ్ కాదు, స్టాక్ కాదు, డైరెక్ట్లీ మైనర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని అర్థం. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్, అండర్స్టాండ్ అండ్ ఆన్సర్ ద కాన్సెప్ట్ అండి. ఆన్సర్ ద క్వశ్చన్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్. క్లోజింగ్ స్టాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అన్ అకౌంటింగ్ పీరియడ్ బికమ్స్, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఓపెనింగ్ స్టాక్ ఏమవుతుంది, క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది అన్నది. సో క్లోజింగ్ స్టాక్ డెఫినెట్లీ ఏమవుతుంది? క్యాష్ రిజర్వ్స్ అవ్వదు, లయబిలిటీ అవ్వదు, ఓనర్స్ ఈక్విటీ అవ్వదు. మరి ఏమవుతుంది? నెక్స్ట్ పీరియడ్కి అది ఓపెనింగ్ అకౌంట్ అవుతుందండి. అంతే తప్ప అక్కడికి అది తీసేయడం ఉండదు. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ పీరియడ్కి ఓపెనింగ్ స్టాక్ అయ్యి అక్కడి నుండి మళ్ళీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తారు. నేను ఇందాక మీకు స్టాక్ గురించి చెప్పేటప్పుడు అదే చెప్పా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెంట్ అసెట్? కరెంట్ అసెట్ అగైన్ ఓకే, అకౌంట్స్ రిసీవబుల్, షార్ట్ టర్మా, క్యాషా, ప్రాపర్టీయా? ఇవి చాలా బేసిక్స్ విచ్ వి కమ్ అక్రాస్ డే టు డే లైఫ్లో మనం చేసే వర్క్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలవెంట్గా ఇలాంటివి వింటూ ఉంటాం, వస్తూ ఉంటాయి. అగైన్ దీనికి ఆన్సర్ ఏంటి కూడా టైప్ చేసి పెట్టండి. విచ్ అసెట్ కేటగిరీ డస్ గుడ్ విల్ ఫాల్ అండర్? అగైన్ గుడ్ విల్ అంటే తెలుసు కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక ఇండస్ట్రీలో కానీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్ ఎనీ సమ్ సెటప్ ఎంటర్ప్రీనర్ స్టార్టప్ కానీ, కొన్నాళ్ళ తర్వాత దే విల్ ఇన్కర్ ఏ నేమ్, బ్రాండ్ నేమ్, ఫేమ్ అంటాం కదా, దాన్ని డెఫినెట్లీ కమ్స్ అండర్ గుడ్ విల్. సో అది ఏంటి? అది ఇన్వెస్ట్మెంట్ లాగే. సో అది కరెంట్ కింద వస్తుందా, నాన్ కరెంట్ వస్తుందా, రెవెన్యూనా, లయబిలిటీయా? ఇది కూడా చాలా కామన్ సెన్స్ ఆలోచించి పెట్టొచ్చు. దీని ఆన్సర్ కూడా పెట్టండి. లేదు మీకు ఆన్సర్స్ అర్థం అవ్వట్లేదు, అఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దీస్ ఆన్సర్స్, దీస్ పీడిఎఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ ఆన్సర్స్ పెడతాను, ఒకసారి మళ్ళీ చూసుకుందరు. బట్ బిఫోర్ దట్ అట్లీస్ట్ యూ ట్రై. అన్ని ఆన్సర్స్ నేను చెప్పే బదులు అట్లీస్ట్ నేను ఇప్పుడు చెప్పిన స్టైల్ ఆఫ్ యూజింగ్ టెక్నిక్స్ అండ్ లాజిక్స్ని బట్టి, టిప్స్ అండ్ టెక్నిక్స్ని బట్టి అట్లీస్ట్ 1 or 2 మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నా. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ లయబిలిటీ? లయబిలిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. సో లాంగ్ టర్మ్, అక్రూడ్, ట్రెజరీ, డిఫర్డ్ రెవెన్యూ. దిస్ అగైన్ వెరీ బేసిక్స్ నేను యాడ్ చేశానండి. లయబిలిటీ అని దేనిని అనరు? లాంగ్ టర్మా, అక్రూడా, ట్రెజరీయా, డిఫర్డా? ఆలోచించండి. అంటే ఆస్తి మాట, అది డెఫినెట్లీ లయబిలిటీ కాదు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోండి. అకౌంట్స్ పేయబుల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ కరెంట్ లయబిలిటీ, నాన్ కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్. నేను ఒక ఇమేజ్ యాడ్ చేశాను, దాంట్లో నేమ్స్, టర్మ్స్, మీనింగ్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ట్యాబ్లర్ ఫామ్లో చార్ట్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్ మీనింగ్ అక్కడ మీకు అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి అన్నది అర్థమైపోద్ది. ఆ చార్ట్ ఒకసారి చూసి అర్థం చేసుకొని ఆన్సర్ టైప్ చేయడానికి పెట్టడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ అసెట్ కేటగిరీ? ఇందాక విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ లయబిలిటీ కేటగిరీ అన్నాం కదా, ఇది విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అసెట్ కేటగిరీ అంటున్నాం. ఈ ఆన్సర్ని కూడా పెట్టండి.
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ లయబిలిటీస్ యాజ్ కరెంట్ అండ్ నాన్ కరెంట్ అంటే ఓకే, ఇప్పుడు లయబిలిటీస్లో ఏది ఎసెట్, ఏది కరెంట్ ఎసెట్, ఏది నాట్ కరెంట్ ఎసెట్ అడిగాము, యాజ్ వెల్ యాజ్ ఎసెట్స్లో అడిగాము. సో అసలు ఈ లయబిలిటీస్ని కానీ ఈ ఎసెట్స్ని కానీ కరెంట్ ఆర్ నాన్ కరెంట్ కింద అసలు ఎందుకు మనం డిఫరెన్షియేట్ చేయాలి? దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? సెపరేషన్ ఆఫ్ అసెట్స్ జరుగుతుందా, లేకపోతే డిఫరెన్షియేషన్ బిట్వీన్ డెబ్ట్స్ పేయబుల్ అలాగా, లేకపోతే ఏం చేయాలి అన్నది ఒక ట్రాన్సాక్షన్ ఐడియా కోసమా, లేదా ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసమా, లేకపోతే షేర్ హోల్డర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానిక? ఇవేవి కాదండి. డెఫినెట్లీ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ డెబ్ట్స్. ఎందుకంటే కరెంట్ లయబిలిటీ ఏంటి, నాన్ కరెంట్ లయబిలిటీ ఏంటి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏంటి తెలిస్తే అప్పుడు ఓకే మనకి డెబ్ట్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయాలి, అవి విత్ ఇన్ 1 ఇయర్ చేయాలా లేకపోతే లేటర్ చేయొచ్చా అన్నది అకౌంటింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం అది 6 months చేయాలా, 1 year చేయాలా, 2 yearsా, షార్ట్ టర్మా లాంగ్ టర్మా అన్నది తెలుస్తుందండి. నాకు తెలిసి అకౌంటింగ్ ఎంత ఈజీగా ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. ద బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ స్టేట్స్ దట్, నేను ఇది స్టార్టింగ్లో 2 questions ఇచ్చాను, దాన్నే మళ్ళీ తిప్పికొట్టి ఇండైరెక్ట్గా ఇలా అడుగుతాడు. అంటే ఒక బ్యాలెన్స్ షీట్నే దగ్గర 4 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాము అని అంటే మీరు అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ ఎలా ఇచ్చినా కూడా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. ఒకసారి అదేంటి అన్నది అర్థమైపోతే చాలు. సో డెఫినెట్లీ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్సా, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనసా, లేకపోతే లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ అండి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ ప్లస్ లయబిలిటీయా? సింపుల్ అండి. బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ అంటే సింపుల్, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అవ్వాలి. ఇది ఫార్ములా, అంతే, అవుతుంది కూడా. దెన్ ఓన్లీ అది బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఫైనల్లీ, వాట్ డస్ డిప్రిసియేషన్ రిఫర్ టు ఇన్ అకౌంటింగ్? డిప్రిసియేషన్ అంటే ఏంటండి? డిక్రీజ్. అంత ఆ ఒక్క వర్డ్ మీనింగ్ తెలిస్తే ఇక్కడ ఆప్షన్ పెట్టేయచ్చు. ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెటా, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్సా, డిక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఓవర్ టైమా, రెవెన్యూ ఎర్న్డ్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్సా? దీని మీనింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, డిక్రీజింగ్ అని. సో ఆప్షన్ సి. అలా అది ఇప్పుడు అర్థమై ఉండాలి ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అన్నది. దీనికోసం మీరు వెళ్ళి అకౌంటింగ్, బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇవన్నీ పట్టుకొని బుక్స్ పట్టుకొని ఒక 1000 questions మీరు ఎంసీక్యూస్ చేసి అమ్మో అని చెప్పి మొత్తం టైం అండ్ ఎనర్జీ ఇక్కడే పెట్టేసి ఈలోపు సైన్స్ వదిలేసి, బేసిక్ ఇంగ్లీష్ వదిలేసి, కంప్యూటర్స్ వదిలేసి, లేబర్ లాస్ వదిలేసి, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ వదిలేసి, అయ్యో పాలిటీ రివిజన్ చేయలేదే, అయ్యో కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయలేదే, టైం అంతా అకౌంటింగ్ కాన్సెప్ట్లోనే సరిపోయిందే, అలా పెట్టుకోవద్దండి. ఇలా చేస్తే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి, ఈజీగా కాన్సెప్ట్ కూడా వస్తుంది, టైం సేవ్ అవుతుంది. ఎగ్జామ్ ముందు ఆల్ కాన్సెప్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ హౌ. ఈ కాన్సెప్ట్, ఈ స్ట్రాటజీ అకౌంటింగ్ ఒక్కదానికే కాదండి, అది ఈవెన్ ఎవ్రీ సబ్జెక్ట్కి, ఎవ్రీ కాన్సెప్ట్కి అప్లై చేయగలగడం రావాలి. బట్ అఫ్ కోర్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అప్లికేషన్, కామన్ సెన్స్ టు ఎవ్రీ సబ్జెక్ట్ డిఫర్స్ అండి. అన్ని సబ్జెక్ట్స్కి ఒకే స్ట్రాటజీ ఉండదు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. అగైన్ యూ హ్యావ్ టు హ్యాండిల్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ మెంటర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, వెటరన్స్ కానీ. దాట్స్ ఇట్. అండ్ ఎస్, ఇఫ్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, నేను మీకు ఇందాక ఇలా చెప్పాను, ఇక్కడ డెబిట్ వస్తుంది, ఇది క్రెడిట్ వస్తుంది, అండ్ ఎంట్రీస్ చేసి ఇక్కడ క్యాష్ రూపీస్ వేసి ఈ సైడ్ ఫైనల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తారు అన్నది. సో అలాంటప్పుడు క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎక్సీడ్స్ అయితే ఈ డెబిట్ సైడ్ని, దాన్ని ఏమంటారు అంటే, ఈ క్రెడిట్ సైడ్ ఈ డెబిట్ సైడ్ కంటే హై అయింది అనుకోండి, ఏమంటారు? డెఫిసిటా, సర్ప్లసా, లాసా, లయబిలిటీయా? నేను ఆల్రెడీ చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. బట్ అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ థింక్ అండ్ అనలైజ్. నేను ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయే బదులు మీరు ఒకసారి ఆలోచించి రాయడానికి ట్రై చేయండి అని చెప్తున్నా. దీని ఆన్సర్స్ పెట్టండి మీరు. What does the term share capital restructuring primarily refer to? A process of issuing new shares or altering existing share, or the adjustment of share prices in the stock market, or the consolidation of retained earnings into capital reserves, regulation of stock market trading activities. ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం ఏమనుకుంటాం, అమ్మో అసలు మనకి షేర్ క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అనేది వినలేదు, సో జస్ట్ లీవ్ దిస్ క్వశ్చన్, నెగిటివ్ మార్కింగ్ ఎందుకు ఏదో గోలా అని అనుకుంటాం. కాదు, ఆలోచించాలి.
క్వశ్చన్ లెందియర్ అయినప్పుడు, టఫ్ అయినప్పుడు ఆన్సర్ డెఫినెట్లీ ఇచ్చిన ఆప్షన్స్లో, అంటే ఆన్సర్ డెఫినెట్లీ ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుంది. ఆ ఆప్షన్స్ చదివే విధానాన్ని బట్టి కూడా రైట్ ఆప్షన్ ఏంటి అన్నది మనం చూస్ చేసుకోవచ్చు. ఇది ఎలాగూ అంటే సింపుల్ అండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ న్యూ షేర్స్ ఆర్ ఆల్టరింగ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ క్లాసిఫికేషన్. ఓకే. అంటే ఏంటి? న్యూ షేర్స్ ఇచ్చి ఆల్రెడీ షేర్ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్టర్ చేయడమా? లేదా ద అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ షేర్ ప్రైసెస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసిన ఏదైతే ప్రైసెస్ ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేయడమా? అంటే ఇదంతా ఇట్స్ టేకెన్ కేర్ బై ద అకౌంటింగ్ టీమ్ అండి డెఫినెట్‌లీ. అంటే డిఫరెంట్ టీమ్స్ ఉన్న అకౌంటింగ్ టీమ్, సీఎస్ వీళ్ళు ఇచ్చిన అవుట్‌పుట్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్స్ విచ్ వి డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ బిగినింగ్ ఆఫ్ దిస్ సెషన్స్ ఇదంతా చేస్తారు. అండ్ ఫైనల్లీ కన్సోలిడేషన్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ క్యాపిటల్ రిజర్వ్సా. సో రెగ్యులేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చేయడానికా ట్రేడింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్‌గా. సింపుల్ అండి. చాలా సింపుల్. సింపుల్ వర్డ్. కొంచెం ఆలోచించండి. కొంచెం బ్రెయిన్ స్టార్మ్ చేయండి. మరీ బ్లైండ్‌గా అమ్మో! అని అనొద్దు క్వెషన్ చదవగానే. కొంచెం ఆలోచించండి. దీని ఆన్సర్ కూడా నేను చెప్తాను. అండ్ యెస్, ఏ నామినల్ అకౌంట్ ఫాలోస్ విచ్ రూల్ ఇన్ అకౌంటింగ్. అంటే నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను. అకౌంట్స్ ఆఫ్ 3 టైప్స్. పర్సనల్, నామినల్, రియల్. సో రియల్‌లో ఏమొస్తాయి, పర్సనల్‌లో ఏమొస్తాయి, నామినల్‌లో ఏమొస్తాయి క్లియర్‌గా చెప్పాను. అండ్ అది కూడా చెప్పాను. అకౌంట్స్‌లో మళ్ళీ ఎప్పుడు కూడా డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్. సో డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ అని మీకు నామినల్ చెప్పేటప్పుడు క్లియర్ కట్‌గా చెప్పా. ఎక్స్‌పెన్సెస్, లాసెస్ అన్నీ కూడా డెబిట్ సైడ్ వస్తాయి. ఇన్‌కమ్స్, గెయిన్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ వెళ్తాయి అని చెప్పి. సో ఆప్షన్ ఇది. So this is all about today's session and I hope it's very clear and helpful. This is how you have to read a question, read options. Question చదివితే సగం మీకు అప్లై చేయండి. నాలెడ్జ్‌ని అప్లై చేయండి. ఎంతసేపు చదివింది రట్టా కొట్టి, ఆ రట్టా పోర్షన్‌ని అప్లై చేయడం కంటే అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొన్ని ఇన్‌పుట్స్ అండ్ కొన్ని కంటెంట్ బేస్డ్ అప్లోడ్ చేస్తున్నాం టెలిగ్రామ్‌లో. ప్లీజ్ గో త్రూ దెమ్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అకౌంటింగ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్విక్ రివిజన్ హౌ టు డూ అన్నది ఈ సెషన్ చేసాము. అండ్ స్టడీ వెల్. ఇంకా చాలా టైం ఉంది. రివైజ్ చేయండి. హ్యాపీగా రాయండి. డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది. హార్డ్ వర్క్ విన్స్ అండి. మేబీ ఇట్ టేక్ టైమ్స్ బట్ జెన్యూన్ హార్డ్ వర్క్, జెన్యూన్ ఎఫర్ట్స్, they get definitely recognition. You will definitely get whatever you deserve based upon the hard work and genuine efforts, honest preparation పెట్టిన దాన్ని బట్టి. And once again have a fantastic day. Thank you so much.